ఇంకో గంటలో పెళ్లి పెట్టుకొని వెళ్ళిపోతున్నారేంటి సార్? ఏమైంది సార్? ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? మీకు మర్యాదలు సరిగా జరగలేదా? ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పండి సార్ ప్లీజ్. మీకేం కావాలో చెప్పండి సార్ ప్లీజ్. సార్ మీకేం కావాలో చెప్పండి సార్. ప్లాట్ఫామ్ నంబర్. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమే నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ సార్. అసలు ప్రాబ్లమే నువ్వు. నేనా సార్? ఏంటి సార్? ఏమి తెలియని అటాక్ చేయి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? తలుచుకుంటే ఒక క్షణంలో మన జీవితాలు మారిపోతాయి. దైవలీల అలా ఉంటుంది. మనం ఎప్పుడు ఎంతకాలం పట్టో ఏదో జరగలేదు అనుకుంటాం, అనుకోకుండా జరిగిపోతుంది మన ప్రమేయం లేకుండా. మరి ఎలా జరిగిందండి దైవలీల? కాకపోతే అలాగే మనకి బాగా పలుకుబడి ఉంది రాజకీయంగా, మన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, మనం ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, ఒక్క దెబ్బ కొట్టేస్తాడు దేవుడు మళ్ళీ లేకుండా. అది అప్పుడు అర్థమవుతుంది దేవుడు మొత్తం మీద ఉన్నాడు అని. కొట్టాక అర్థమవుతుంది. ఆ కొట్టాక అర్థమయ్యేది కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే బాగుండేది కదా. దేవుడు దెబ్బ కొట్టాక జీవితం అర్థం కావడం కంటే కొబ్బరికాయ కొట్టాక అర్థమైతే జాగ్రత్త పడతాం కదండి. దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే ఈ వేదిక మీద ఉండగా మన పడగొట్టడం బాగా పెంచుతాడు పైకి.